మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 867. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ 1 crore అని అనగానే వసు విరాస్ వడిలో అలాగే స్పృహ కోల్పోతుంది. విరాస్ ముందుగానే అది ఊహిస్తాడు. ఇంతలో వాటర్ సార్ అని అనగానే విరాస్ వాటర్ తీసుకుని జ్యూస్ తీసుకురమ్మని చెప్పి వాటర్ వసు ఫేస్ పై చిన్నగా చిలకరించగానే వసు నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. వసుకి ఏమీ అర్థం కాక కొన్ని క్షణాలు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలో సార్ జ్యూస్ అని ఒక పర్సన్ జ్యూస్ తీసుకుని విరాస్కి ఇస్తాడు. విరాస్ వసు షోల్డర్ చుట్టూ చేతిని వేసి వసుకి చిన్నగా జ్యూస్ పట్టిస్తాడు. వసు ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంటే వసుకి అసలు ఏం జరిగిందో అర్థం కాదు. తర్వాత నెమ్మదిగా తనకి జరిగింది మొత్తం గుర్తుకు రాగానే విరాస్ వైపు కోపంగా చూస్తుంది. తర్వాత చుట్టూ చూసి అక్కడ చాలామంది ఉండటం వలన విరాస్ చేతిని పట్టుకుని ఎవరూ లేని ప్లేస్కి తీసుకుని వెళ్ళగానే విరాస్ వసు వైపు చూస్తుంటే వసు మాత్రం కోపంగా విరాస్ వైపు చూస్తూ, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? ఎవరైనా ₹1,00,00,000 పెట్టి డ్రెస్సులు తీసుకుంటారా? నేనేమన్నా మనిషిని అనుకున్నావా, లేకపోతే బొమ్మను అనుకున్నావా? అసలు ఆ ₹1,00,00,000 విలువ నీకు తెలుసా? రూపాయి సంపాదించడం కోసం ఎంతమంది ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా? అంతెందుకు, నేను చదువుకునే రోజుల్లో నా మెరిట్ పైన నాకు సీట్ వచ్చినా కూడా కాలేజ్ మెయింటెనెన్స్కి, బుక్స్కి, అన్నింటికి నాకు అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేదానిని. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాలేజ్కి, తర్వాత పార్ట్ టైం జాబ్, నైట్ వచ్చి చదువుకోవడం ఎంత కష్టపడేదాన్నో నీకు తెలుసా? ఈరోజు నువ్వు ₹1,00,00,000 పెట్టి డ్రెస్సులు తీసుకుని ఎవరికి ఉపయోగపడకుండా చేశావు. మహా అయితే ఆ డ్రెస్సు ఒకసారి వేసుకుంటాను, 2 సార్లు వేసుకుంటాను. మనీ లేక ఎంతమంది అనాథలు చనిపోతున్నారో నీకు తెలుసా? ఇవన్నీ నీకు అస్సలు తెలియదు. ఎందుకంటే మీరు డబ్బున్న వాళ్ళ కదా. మీకున్న దర్పాన్ని మాత్రమే ఎదుటి వాళ్ళకి చూపించాలని అనుకుంటారు. అంతేకాని మీరు ఖర్చు పెట్టే వాటి వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందో కొంచెం కూడా ఆలోచించరు అని వసు కోపంగా అంటుంటే విరాస్ మాత్రం వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అనవసరంగా మీలాంటి డబ్బుల వాళ్ళని ఎలా ప్రేమించాను అని అనగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న విరాస్ లాస్ట్ వసు అన్న మాటకి ఒక్కసారిగా వసుని దగ్గరికి లాక్కుని కోపంగా వసు వైపు చూస్తూ, ఇందాకటి నుండి చూస్తున్నాను. పోనీలే, నా గురించి నీకు సరిగా ఏమీ తెలియదు కాబట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. ఇంకొకసారి నీ నోటి నుండి నాలాంటి వాడిని అనవసరంగా ప్రేమించనన్న మాట వచ్చిందనుకో చంపేస్తాను. ఏంటి ఇందాకటి నుండి ఏదో మాట్లాడుతున్నావు? నాకు మనీ గురించి తెలియదా? నేను అనవసరంగా డబ్బుని ఖర్చు పెడుతున్నానా? నీకు ఒక విషయం తెలుసా? అసలు ఒకానొక రోజు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నేను పడిన కష్టం నీకు తెలుసా? ఎందుకంటే ఆ కష్టం విలువ నాకు మాత్రమే తెలుసు. అదంతా నేను ఒకప్పుడు అనుభవించాను. ఏమన్నావు ఇందాక? నేను ఖర్చు పెట్టిన డబ్బుతో ఎంతోమందికి ఆసరాగా నిలుస్తుందని చెప్పావు. అసలు నా గురించి నీకేం తెలుసు? నాకున్న కంపెనీస్లో ఇప్పటికీ కూడా 50% షేరు ఆర్ఫనేజ్కి వెళ్తుందని నీకు తెలుసా? నాకులాగే చిన్న వయసులోనే జీవితం మీద విరక్తి పుట్టి సమాజంపై కోపంతో ఎవరు కూడా తప్పుడు దారిలో నడవకూడదని, తమని ఎవరు పట్టించుకోవడం లేదన్న ఆలోచన రాకూడదని, తమ పేరెంట్స్ తమని కని రోడ్డు మీద అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారన్న ఆలోచన రాకూడదని నేను నా కంపెనీస్ నుండి వచ్చే ఎర్నింగ్స్ నుండి 50% ఆర్ఫనేజ్కి డొనేట్ చేస్తున్నట్టు నీకు తెలుసా? ఎందుకంటే నేను అనాథగా పెరిగాను కాబట్టి, ఇంకొక అనాథ నాలాగా అవ్వకూడదు కాబట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను. నాకులాగా ఇంకొకరు కూడా తయారవ్వకూడదని, వాళ్ళ మనసులో చిన్నప్పుడు పుట్టిన ద్వేషం వలన సమాజానికి ఎటువంటి చెడు చేయకుండా ఉండాలని నేను ఇదంతా చేస్తున్నాను. ఇందాక అడిగావేంటి? నీకోసం నేను అనవసరంగా వేస్ట్గా ఖర్చు చేస్తున్నాను. ఎవరి డబ్బులు ఖర్చు చేస్తున్నాను? నేను నా టాలెంట్పై పెట్టుకున్న కంపెనీస్ నుండి వచ్చిన అమౌంట్తోనే నీ కోసం ప్రతి రూపాయి ఖర్చు పెడుతున్నాను. ప్రతి క్షణం అంటూ ఉంటావు కదా, ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటావని. నేను ఇక్కడ ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుని ఉన్నా, నేను ఆఫీస్లో ఉన్నా ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి డబ్బులు ఫ్రీగా రావసు. వాళ్ళ టాలెంట్ని నమ్ముకుని కష్టపడితేనే డబ్బులు వస్తాయి. నేనేమీ కష్టపడకుండా కూర్చుని ఉండటం లేదు. నేనేం చేస్తున్నానో నీకు తెలియకపోవచ్చు,
కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రేపన్న రోజు నువ్వు ఎదుటి వాళ్ళని చూసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు అన్న ఆలోచనతో నీ విషయంలో నేను ప్రతిదీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాను. చూడు, నీకు పెళ్ళంటే చాలా ఇష్టం. దానిని సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని నీ కోరిక. మరి నాకు కూడా ఆశ ఉంటుంది కదా, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నాకు నచ్చిన విధంగా చూడాలి అని, తన కోసం ఎన్నో చెయ్యాలి అని, నేను మన పెళ్ళిని గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఎదుటి వాళ్ళని చూసి ఒక క్షణం కూడా వాళ్ళ ముందు నువ్వు తక్కువ అన్న భావన రాకూడదు. అక్కడ జరిగేది నీది నాది ఎంగేజ్మెంట్ మాత్రమే కాదు. నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. ఇంకెప్పుడు ఇలాంటి అర్థం లేని మాటలు నా దగ్గర మాట్లాడుకో అని విరాస్ వసుని వదిలేసి అక్కడి నుండి వచ్చే. కానీ వసు మాత్రం విరాస్ మాటలకి అలాగే బొమ్మలాగా నుంచుని ఉండిపోతుంది. ఇప్పటికీ కూడా విరాస్ సంపాదించే దాంట్లో తను ఆర్ఫనెస్కి డొనేట్ చేస్తున్నాడని తెలుసు. కానీ టోటల్గా తను సంపాదించే దాంట్లో 50% వెళ్తుంది అన్న విషయం తెలీదు. తను పడిన బాధ ఇంకెవరు పడకూడదని విరాస్ ఎంతలా ఆలోచించాడో వసుకి అర్థమవుతుంటే వసు మనసులో విరాస్ ప్లేస్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళ ముందు తను తక్కువ కాకూడదు అని తన గురించి ఎంతలా కేర్ తీసుకుంటున్నాడో అర్థమవుతుంటే వసు కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుని మౌనంగా విరాస్ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. విరాస్ ఒకసారి వసు వైపు చూసి అక్కడున్న మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని విరాస్ ఉన్న ఫ్లోర్కి వస్తాడు. వంశీ విరాస్ దగ్గరికి రాగానే వెంటనే స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చి విరాస్ని హక్ చేసుకోగానే విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు. తర్వాత చూసేసరికి వంశీ తనని పట్టుకుని ఉండటం చూసి తను కూడా వంశీని బాధ పెట్టినందుకు అలాగే వంశీ చుట్టూ చేతులు వేసి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంటాడు. వంశీ మాత్రం చాలాసేపు అలాగే విరాస్ని పట్టుకుని ఉండిపోతాడు. తన కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. అది చూసిన వారందరికీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ తెలుస్తుంటే అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. విరాస్ వంశీని చూస్తున్న వైష్ణవి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తుంటే వాటిని తుడుచుకుని విక్రమ్ని పట్టుకుని అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత వంశీ విరాస్కి దూరం జరిగి, కనీసం నేను వస్తే నాతో మాట్లాడాలని కూడా నీకు అనిపించలేదా బావా అని బాధగా అంటుంటే, వంశీ ప్లీజ్, ఆ టైంలో మీపై ఉన్న కోపం అలాంటిది. ఇంకెప్పుడు నా దగ్గర ఏ విషయాలు దాయకుండా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అని విరాస్ అనగానే, లేదు బావా, ఇంకెప్పుడు ఏ విషయం కూడా నీ దగ్గర దాయము, ప్రామిస్ చేస్తున్నాను అని వంశీ అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ, సరే ఇంకా షాపింగ్ చేద్దాం పదండి అని అందరూ షాపింగ్ చేయడంలో బిజీ అయిపోతారు. వంశీ కూడా తన్వికి ఒక మంచి డ్రెస్ని సెలెక్ట్ చేస్తాడు. ఇంకా అక్కడి నుండి అందరూ జ్యువెలరీ సెక్షన్కి వెళతారు. విరాస్ తన కోసం ఏం తీసుకున్నా కూడా వసు ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది. వసు అంతకుముందు విరాస్తో మాట్లాడిన మాటలను అస్సలు విరాస్ కేర్ చేయడు. మళ్ళీ తన రేంజ్కి తగ్గట్టుగానే వసుకి జ్యువెలరీ తీసుకుంటాడు. విక్రమ్ కూడా వైష్ణవికి ఏ జ్యువెలరీ సెట్ అవుతుందో తన డ్రెస్కి సెట్ అయ్యేటట్టు గ్రాండ్గా ఉండేటట్టు జ్యువెలరీ తీసుకుంటాడు. ఇంకా వంశీ తన్వికి మిగిలిన వాళ్ళకి కూడా ఎంగేజ్మెంట్కి వాళ్ళకి తగ్గట్టు జ్యువెలరీ తీసుకుంటారు. ఇంకా అందరినీ విక్రమ్ స్టార్ట్ అవ్వమని చెప్పగానే ఇంకా అక్కడ నుండి అందరూ బయటికి వెళ్ళిపోతారు. విక్రమ్, వైష్ణవి, విరాస్, వసుధార మాత్రమే ఉంటారు. ఆల్రెడీ విరాస్ పార్వతి గారిని ధర్మేంద్రకి ముందుగానే అన్ని తీసుకోవడం వలన విలియమ్స్తో పాటు వాళ్ళని ఇంటికి పంపించేస్తాడు. ఎందుకంటే పార్వతి గారు ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి. విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఇంకా వసుని, అమ్మమ్మ గారిని అందరినీ తీసుకుని ఫామ్ హౌస్కి వచ్చేసే విరాస్ అని అంటుంటే విరాస్ మౌనంగా ఉంటాడు. విక్రమ్ విరాస్ చేతిని పట్టుకుని పక్కకి తీసుకుని వెళ్ళి, విరాస్, నేను చెప్తుంది నీకెందుకు అర్థం కావడం లేదు? ఈ టైంలో వసు పక్కన నా అనుకున్న వాళ్ళు ఉండటం చాలా అవసరం. వైశ్యకి అయితే అమ్మ వాళ్ళు, అత్తయ్య, అక్క అందరూ ఉన్నారు. తన గురించి ప్రతి క్షణం తనకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటారు. అమ్మమ్మ గారు చాలా ఏజ్ అయిపోయింది, అందులోనూ హెల్త్ కూడా బాగుండటం లేదు. మరి తనకి అమ్మలాగా చూసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా విరాస్. ప్లీజ్ వసుని తీసుకుని మన ఫామ్ హౌస్కి వచ్చేసాయి, అక్కడ అందరూ ఉంటారు.
వసుకి కూడా తనకి ఎవరూ లేరు అన్న ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది. నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా అని విక్రమ్ విరాస్ అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ విక్రమ్, నువ్వు మాపై చూపిస్తున్న కేర్కి. బట్ మ్యారేజ్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఫామ్ హౌస్కి వస్తాను, ఇప్పుడు అవసరం లేదు, మిగిలిందంతా నేను చూసుకుంటాను అని విరాస్ చెప్తుంటే విరాస్ నేను చెప్తుంది నీకెందుకు అర్థం కావడం లేదు? ఈ టైంలో వసుకి తన తల్లి ఉండటం చాలా ఇంపార్టెంట్, ఆ విషయం నీకు ఎందుకు అర్థం అవడం లేదు అని విక్రమ్ కొంచెం కోపంగా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ టైం అవుతుంది పద అని ముందుకు వెళ్ళిపోతాడు. అసలు విరాస్ ఏంటి, ఎందుకు ఎవరి మాట వినడు అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఇంకా తను కూడా వెళతాడు. విరాస్ వైష్ణవ్ వైపు చూస్తూ సరే వైషు, ఇంకా మేము స్టార్ట్ అవుతాము, ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ కలుద్దామని వసు వైపు చూసి పద అని చెప్పి వసు చేతిని పట్టుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విరాస్ని అడిగావా అని అంటుంటే చెప్పాను వైషు, అసలు ఈ టైంలో వసు గురించి కేర్ తీసుకునే వాళ్ళు, తనకి అవసరమైనవి చేసేవాళ్ళు ఉండాలి అని చెప్పాను, కానీ అస్సలు వినడం లేదు అని విక్రమ్ అంటుంటే అసలు ఈ విరాస్ మనసులో ఏముంటుందో ఏమీ తెలియదు విక్కీ. సరే నేను రేపు ఒకసారి విరాస్తో మాట్లాడతాను, నేనే వెళ్ళి విరాస్ని వసుని తీసుకుని వస్తాను, ఏదో ఒకటి చేయాలి పద అని చెప్పి వైషు కూడా ఇంకా విక్రమ్తో కలిసి ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుండగా వసుకి మెలకు వస్తుంది. నెక్స్ట్ డేనే తనకి విరాస్కి ఎంగేజ్మెంట్ అన్న ఆలోచన వసుని అస్సలు కుదురుగా ఉండనివ్వదు. వసు ఇంకా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి విరాస్ ఫోన్లో ఎవరితోటో మాట్లాడుతూ ఉంటాడు. వసు వెనుక నుండి వెళ్ళి విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. వసు స్పర్శ తనని చేరగానే విరాస్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. ఫోన్ పెట్టేసి వసు వైపు చూస్తూ వసుని తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టి వసు, ఎంగేజ్మెంట్ పెళ్ళి అంటే ప్రతి అమ్మాయి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా, మరి రేపు మన ఎంగేజ్మెంట్, ఇంకొక వారంలో మన పెళ్ళి జరగబోతుంది, ఈ టైంలో నీ పక్కన ఎవరూ లేకపోవడం నీకు బాధగా అనిపించడం లేదా అని విరాస్ అంటుంటే వసు చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు, ప్రతి అమ్మాయికి ఈ టైంలో తన పేరెంట్స్ తన పక్కనుండటం చాలా ఇంపార్టెంట్, అందులో ప్రతి అమ్మాయికి తన తల్లి ఈ టైంలో తన పక్కనే ఉంటే తన గురించి ప్రతిదీ చూసుకుంటుంది అని ఆలోచిస్తున్నాను, కానీ నేను కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదు తెలుసా, ఎందుకంటే నా పేరెంట్స్ కంటే నన్ను ప్రాణంగా చూసుకుని నా విద్యు నా పక్కనుండగా ఇంకా నాకు వేరే వాళ్ళతో అవసరమేముంది అని వసు అంటుంటే విరాస్ వసు నుదుటిపై ముద్దు పెట్టుకుని నాకు తెలుసు నీకు అలాంటి ఆలోచన ఉండదు అని, కానీ ప్రతి ఆడపిల్ల ప్రతిదీ భర్తతో షేర్ చేసుకోకపోవచ్చు, నేను నీకు అన్నీ తీసుకొచ్చి ఇవ్వగలను వసు, కానీ ఈ టైంలో నీ పక్కన నా అనుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు ఉండటం, ఇంట్లో అటు ఇటు హడావిడిగా ఉంటే ఆ ఇల్లు ఎంత కలకల్లాడుతుందో నాకు తెలుసు, మనకి దగ్గరైన వాళ్ళు ఈ టైంలో మనకి దగ్గరగా ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, మరి నీ మనసులో ఒంటరి అన్న ఫీలింగ్ అనేది ఎప్పటికీ రాకూడదు, అందుకే అని అంటుంటే వసుకి ఏమీ అర్థం కాక అందుకు అని విరాస్ వైపు అర్థం కాక చూస్తుంది. విరాస్ చిన్నగా నవ్వుతూ ఉండగా విలియమ్స్ కాల్ చేస్తాడు. విరాస్ ఓకే అని చెప్పి వసు వైపు చూస్తూ వసుని నుంచోపెట్టి వసు కళ్ళు తన చేతితో క్లోజ్ చేస్తుంటే వసుకేమీ అర్థం కాదు. కొన్ని క్షణాల తర్వాత విరాస్ నెమ్మదిగా వసు కళ్ళపై ఉన్న తన చేతిని తీయగానే వసు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి తన కళ్ళ ముందు ఉన్న వాళ్ళ వైపు చూడగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది. మరి వసు కోసం టైగర్ ఎవరిని తీసుకొచ్చాడో చూడాలి. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.